ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. తనదైన స్టైల్ సాంగ్స్ తో పాటు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైప్ తీసుకురావడంలో అనిరుద్ సిద్ధహస్తుడు. అందుకే ఇప్పుడు అగ్ర హీరోలు, దర్శకులు తమ చిత్రాలకు అనిరుద్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో అతని పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయింది. తెలుగులో అనిరుద్ ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు. అందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ది పారడైస్ కోసం అనిరుద్ సుమారు 15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని ఆయా షేర్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచి సినిమాపై అంచనాలను పెంచేసింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ 23 కోసం అనిరుద్ ఏకంగా 21 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అలాగే బాలయ్య కొరటాల సినిమాకు కూడా అనిరుద్ పేరు వినిపిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో అనిరుద్ క్రేజ్ మరింత పెరగబోతుంది. రాబోయే సినిమాలు అన్ని పాన్ ఇండియా స్థాయి సినిమాలే. ఇదే జోష్ కొనసాగితే అతి త్వరలోనే అనిరుద్ పారితోషికం 25 కోట్లకు పైగా చేరుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్థాయి రెమ్యునరేషన్ చాలా మంది టైర్ 2 హీరోల పారితోషికంతో సమానమని చెప్పవచ్చు. మ్యూజిక్ రైట్స్ మార్కెట్ ఆశించిన మేర లేకున్నా అనిరుద్ పేరుతో వచ్చే బిజినెస్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆయన కోరినంత ఇచ్చేందుకు వెనకాడడం లేదు.